దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంట. అలాగే సమయం ఉండగానే యేసయ్యని సొంత రక్షకుడిగా గాని అంగీకరించగలిగినట్లయితే ఒక పరిశుద్ధుడిగా మార్చబడతాడు అన్నారు. మీరు ఈ విషయాన్ని ఎలా చెప్పగలుగుతారు అని మీరు నన్ను ప్రశ్నించొచ్చు. అయితే మీ అందరికీ నేను ఒక వచనాన్ని చూపించాలని ప్రైజ్ లార్డ్ అండి. మీరందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మరొక నూతన అంశంతో మీ అందరి ముందుకి రావడానికి దేవుడిచ్చిన గొప్ప మహాకృపను బట్టి దేవుడి నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మీ అందరి ముందు పెట్టాలనుకుంటున్న ఒక ప్రశ్న, లేకపోతే ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎక్కువగా సంధిస్తున్న ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు ప్రేమమయుడు, యేసుప్రభు ప్రేమించే దేవుడు అని చెప్తారు కదా! మరి ఆయన అంత ప్రేమించేవాడైతే తన బిడ్డలను నరకానికి ఏ విధంగా పంపిస్తాడు అని ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈరోజు మీ అందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే, మొదటిగా పరలోక రాజ్యం గురించి ఒక వివరణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. పరలోక రాజ్యము అనగా పరిశుద్ధులు ఉండే ప్రదేశం. ఎందుకంటే అక్కడ నిత్యము దేవుడు, దేవదూతలు ఉంటారు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ స్థలము కూడా పరిశుద్ధమైనది అనే విషయాన్ని మనందరము జ్ఞాపకం ఉంచుకోవాలి. తరువాత నరకము గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఆదియందే నరకమును, అదేవిధంగా పరలోక రాజ్యమును సృష్టించినట్లు మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఆయన ఎవరిని కూడా బలవంతముగా నరకానికి పంపించడం లేదు గానీ, ప్రతి మనిషికి ఆయన ఒక ఫ్రీ విల్‌ని ఇచ్చాడు. అంటే తన స్వంత నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనను, లేకపోతే అటువంటి యొక్క అవకాశాన్ని దేవుడు ప్రతి ఒక్క మానవుడికి ఇచ్చాడు. అయితే మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, తన ఆలోచన ప్రకారము, తన సొంత ఆలోచన ప్రకారము తన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటూ, చాలా సార్లు దేవునికి వ్యతిరేకంగా వెళుతూ తనే నరకాన్ని సంపాదించుకున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిని బ్లేమ్ చేసే ముందు, లేకపోతే దేవుడు నరకాన్ని ఎలా పంపిస్తాడనే కన్నా ముందు, అసల నరకానికి మనుషులు ఎందుకు వెళ్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా మనము ఆదాము, అవ్వ గురించి మనం మాట్లాడదాం. ఆదాము, అవ్వ ఇద్దరికీ దేవుడు ఒక ఫ్రీ విల్‌ని ఇచ్చాడు. ఏంటంటే, మీరు ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్కటి మీరు చేయండి గానీ, ఆ యొక్క పండును మాత్రం మీరు తినొద్దు. కానీ వారు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చేయొద్దన్న పనిని వారు చేసి, వారు పాపాన్ని కొని తెచ్చుకున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక మనిషిలో పాపము ఉన్నప్పుడు మరి పరలోకము పరిశుద్ధమైనది కాబట్టి ఆ ప్రాంతానికి తను వెళ్ళలేడు. ఆ ప్రాంతాన్ని, లేకపోతే ఆ ప్రదేశాన్ని తను దక్కించుకోలేడు కాబట్టి, మరి ఇప్పుడు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ పాపముతో వెళ్ళడం కష్టం కాబట్టి పరిశుద్ధుడిగా మార్చబడితేనే ఆ యొక్క రాజ్యానికి వెళ్ళగలుగుతాడు. మీకొక ఉదాహరణ కూడా ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనము మన ఇంటిని చాలా శుభ్రముగా కడుక్కున్నాము. చాలా మంచిగా ఉంచాం. ఇప్పుడు ఒక వ్యక్తి స్నానం చేయకుండా, లేకపోతే మంచి బురదతో ఆ ఇంట్లోకొస్తే ఎవరికైనా కూడా మనము రావటానికి, లేకపోతే ఇంట్లోకి పంపించడానికి ఇష్టపడం. మనం అంటూ ఉంటాము ఏంటంటే, "అరే! నువ్వు స్నానం చేస్తేనే, లేకపోతే ఆ బురద అనేది నువ్వు కడుక్కుంటేనే నేను నీ ఇంట్లోకి రానిస్తాను." అయితే ఇక్కడ మనము అదేంటి, సొంత తల్లి, సొంత తండ్రి తన సొంత కుమారుడిని ఇంట్లోకి రానివ్వట్లేదు అని అనుకుంటామా? లేదు. తనకి శుభ్రతను మనం నేర్పిస్తూ ఉన్నాము. పరిశుద్ధతను అక్కడ నేర్పిస్తూ ఉన్నాము. అదే విధంగా యేసుప్రభు వారు కూడా మనందరము పాపము చేసి ఉన్నాము. మన మొదటి పితరుడైన ఆదాము పాపం చేశాడు కాబట్టి, ఆ పాపము మనలో సంక్రమిస్తూ, ఆ పాపాన్ని మనం పరిశుద్ధులుగా మార్చుకున్నప్పుడు మాత్రమే మనలో ఉన్న ఆ పాపము తొలగిపోయి, ఆ పరలోక రాజ్యంలోకి మనము స్వతంత్రించుకోవడానికి అవకాశము ఉంటదనే విషయాన్ని మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనందరికి ఒక ప్రశ్నొస్తది. మరి ఆ పాపాన్ని మనం ఎలా కడుక్కోవాలి? మనం పరిశుద్ధులుగా ఎలా మార్చబడాలి? అంటే, ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్‌కి వైద్యం చేయలేడు కదా! ఒక పేషెంట్‌కి వైద్యం చేయాలంటే డాక్టర్ గావాలి. అదే విధంగా ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చాలంటే ఒక పరిశుద్ధుడు మాత్రమే కావాలి. ఈ లోకంలో ఏ మానవుడు గూడా పరిశుద్ధుడు గాదు. ఇంకెవ్వరు గూడా పరిశుద్ధులు కాదు గానీ, లోకాన్ని ప్రశ్నించిన ఆయన ఒక ఆయనున్నాడు. ఏంటంటే, నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఈరోజు మనము ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయన యందు ఆధారపడితే, ఆయన నిన్ను, నన్ను ఈరోజు పరిశుద్ధులుగా మార్చబడ్డానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈరోజు ఒక విషయం మనందరం జ్ఞాపకం జేసుకోవాలి. ఏంటంటే, మన ఫ్రీ విల్‌ని బట్టి, మన పాపపు జీవితాన్ని బట్టి మాత్రమే మనుష్యులు నరకాన్ని స్వతంత్రించుకుంటున్నారు గానీ, దేవుడు ఎవ్వరిని నరకానికి స్వతహాగా, సొంతంగా పంపించట్లేదు అనే విషయాన్ని మనందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు ఈ విషయాన్ని ఎలా చెప్పగలుగుతారు అని మీరు నన్ను ప్రశ్నించొచ్చు. అయితే మీ అందరికీ నేను ఒక వచనాన్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు రాసిన రెండో పత్రిక, మూడో అధ్యాయము 9వ వచనంలో మనము ఒక మాటను చూస్తాం. ఏంటంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గానీ, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై యున్నాడు. అందరూ అంటూ ఉంటారు. అదేంటండి, యేసు ప్రభు ఎప్పుడో వస్తాను, ఎప్పుడో వస్తానని ఆయన 2000 సంవత్సరాల ముందు నుంచి చెప్తూ ఉన్నాడు. ఇంకెప్పుడొస్తాడో అని అంటూ ఉన్నాడు. అంటే ఆయన తన వాగ్దానాన్ని మర్చిపోయాడా? ఆయన ఇంకెప్పటికి రాడు అని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే ఈ వచనం మనకి ఏం తెలియజేస్తూ ఉందంటే, అందరూ మారు మనస్సు పొందాలి. ఏ ఒక్కరు గూడా నశించుట ఆయన చిత్తం కాదు కాబట్టి ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు
మీకొక ప్రశ్నతో నేను నా మాటలు ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంట. అలాగే సమయం ఉండగానే యేసయ్యని నీ సొంత రక్షకుడిగా గాని అంగీకరించగలిగినట్లయితే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఆ నరకాన్ని తప్పించుకొని దేవుడు నీ కొరకు, నా కొరకు ఏర్పరిచిన ఆ పరలోక రాజ్యాన్ని మనందరం స్వతంత్రించుకుంటాం గాబట్టి, ఈ రోజే, ఈ క్షణమే యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? దేవుడు అటువంటి కృప నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్.